రాజ్యాంగం ద్వారానే ముస్లింల హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకోవాలి. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బుల్ బాషా పిలుపు. మైనారిటీ హక్కుల కోసం రాజ్యాంగం ద్వారా వారికి రావాల్సిన హక్కులను సాధించుకోవాలంటే పోరాటాల ద్వారానే సాధించుకోవాలి. రాష్ట్ర కార్యదర్శి మక్బుల్ బాషా తెలిపారు. నాయకత్వంతో ఏర్పాటు చేయడం ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదిరించడం కోసం ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మైనార్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి నాయకత్వం మన పైన దాడులు జరుగుతుంటే కళ్ళుండి గుడ్డివాడిగా నటించడం తప్ప మైనార్టీల పక్షాన నిలబడి మాట్లాడేటువంటిది లేదు. ఈరోజు వరంగల్ జిల్లాలో ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు 2 ఎకరాల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి ఇచ్చారు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ భూమిని మాకు కావాలా, రోడ్డు విస్తీర్ణంలో వెళ్తుంది, మీరు తీసేయండి అని బెదిరించే తరుణంలో ఈరోజు ఆ ప్రాంతంలో ఒంగోలులో పోరాటం జరుగుతుంది. ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఒకటి ఆలోచించాలి. మీరు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకులు మీకు మోసం పార్టీ వాళ్ళపై తిరగబడటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను తెలుపుతుంది. అదేవిధంగా ఈరోజు ముస్లింలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు దుల్హన్ పథకం ఇంకా అట్టకే ఎక్కింది. ఆ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న ₹1,00,000 ఇస్తారంటే ఈ రోజుకి 8 నెలలు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ రోజు వరకు మైనార్టీలకు దుల్హన్ పథకం కింద ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 ఇవ్వలేదు. అదేవిధంగా ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తామన్నారు, ఈరోజు జీవో రిలీజ్ చేశారు, కానీ జీతాలు ఈరోజు కూడా 8 నెలలు అవుతున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఉర్దూను 2వ అధికార భాష అనుకున్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని సాక్షిగా తీసుకోండి. కలెక్టర్ కార్యాలయం పైన ఈరోజు కూడా ఉర్దూను 2వ అధికార భాష ఉర్దూ అన్నటువంటి అధికార భాష ఏమైంది? ఎందుకు కలెక్టర్ ఆ కార్యాలయం పైన ఉర్దూతో కలెక్టర్ కార్యాలయం ఎందుకు రాయలేకపోయినారు? ఆ విధంగా వీటన్నిటిపైన పోరాటం చేయడం కోసం ఆప్కి ఆవాజ్ జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ముస్లిం విద్యను దూరం చేసేదానికి, ముస్లింల విద్యను దూరం చేసడం కోసం ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ విద్య ఉన్నటువంటి పాఠశాలను విలీనం పేరుతో దూరం ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను దూరం తీస్తున్న వాటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వర్బోర్డు చట్టం, వర్బోర్డు ఎవరిది? మీ దాదాగారి జాతిగిరి కాలేది. మా దాతలు, మా ముత్తాతలైనటువంటి ముస్లింలు తన ఆస్తిని కొడుకులకు ఇవ్వలేకుండా దారాదత్తం చేశారు. పేదలుగా ఉన్నటువంటి ముస్లింలు భర్త లేనటువంటి వాళ్లకు లేక వాళ్ళ జీవనాధారం కోసం దారాదత్తం వర్ఫ్ చేస్తారు. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకొని జీవనం గడుపుకుంటారని ఇస్తే ఆ వర్ఫ్ ఆస్తులో కూడా భాగం కావాలని ఈ బీజేపీ ప్రభుత్వం సవర్ణ చట్టం అని ఒక కొత్త రూల్ చేసి, ఏం సవర్ణ? మీ ఆస్తి అది సవర్ణ చేసే దానికోసం మీరు దేశంలో ఎంత ఆస్తి ఉందో అంత మించినటువంటి ఆస్తి వర్క్ బోర్డు ఆస్తులు ఉన్న ఆస్తులను కాజేయాలన్నట్టు టాటా బిల్లాలు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో చేసి వీటన్నిటిపైన నూతనంగా ఎన్నుకున్నటువంటి ఆవాజ్ జిల్లా కమిటీ, నగర కమిటీలు పోరాటం చేస్తాయని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా ముందుకు పోవటం కోసం నూతన కమిటీతో మేము ముందుకు పోతామని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేసుకుంటున్నాను.